హలో ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తిని ఊరి మధ్యలో నగ్నంగా తాళ్లతో తలకిందులుగా వేలాడదీసి ఆపై ఇద్దరు వ్యక్తులు రంపం కాళ్ల మధ్య ఉంచి పైనుండి క్రిందికి కోయడం ప్రారంభించారు. అయితే సజీవంగా ఉన్న ఆ వ్యక్తి రంపం కడుపులోకి చేరే వరకు చిత్రావదన అనుభవించి ఆ తర్వాత చనిపోతాడు. ఈ పనిష్మెంట్ పేరు డెత్ బై షాయింగ్. యూరప్ లో దొంగతనం, దోపిడీ, అల్లర్లు, అత్యాచారం లేదా మరేదైనా నేరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఈ శిక్ష విధించబడేది. చరిత్రలో ఇలాంటి శిక్షను ఎవరు ప్రారంభించారు అన్నదానికి మన దగ్గర ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ ఇటువంటి శిక్ష ఎందుకు ప్రారంభమైంది అనే దాని వెనుక ఖచ్చితంగా ఒక రీజన్ ఉంది. అదే భయం. ఒక వ్యక్తిని తలకిందులుగా వేలాడదీస్తే అతని మెదడులో రక్త ప్రవాహం పెరుగుతుంది. కావున మాక్సిమం బ్లడ్ లాస్ అయ్యేంత వరకు ఆ వ్యక్తి జీవించి ఉంటాడు మరియు అతని మరణాన్ని తన కళ్ళతో చూస్తాడు. మిగిలిన ప్రజలందరూ కూడా ఆ దృశ్యాన్ని చూస్తారు. కావున వారి గుండెల్లో కూడా భయం మొదలవుతుంది. ఆ నేరస్తుడి శరీరాన్ని కోస్తున్నప్పుడు అతను ఎంత బాధను అనుభవిస్తున్నాడో మీరే ఊహించుకోవచ్చు. ఈ విధంగా భయాన్ని చూపించి ఇక్కడి రాజులు ప్రజలను పాలించేవారు. అయితే క్వైట్ ఇంట్రెస్టింగ్లీ ఈ శిక్ష ఐరోపా నుండి భారతదేశానికి కూడా చేరుకుంది. దీనికి సంబంధించిన భాయ్ మాటిదాస్ అనే ఒక డాక్యుమెంటెడ్ కేసు కూడా ఉంది. ఈయన గురు తేజ్ బహాదూర్ యొక్క మినిస్టర్. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడి ఇస్లాం మతంలోకి మారడానికి వ్యతిరేకిస్తాడు. దాంతో క్రూరమైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అతనికి ఈ శిక్ష విధించాడు. ఈ శిక్ష అత్యంత క్రూరమైంది. కానీ నిజమేంటంటే చరిత్రలో దీనికంటే ఎన్నో రెట్లు అమానవీయమైన శిక్షలు కూడా విధించబడ్డాయి. మనుషులకే గుణపాఠం నేర్పించడానికి ఈ శిక్షల గురించి తెలిస్తే మీరంతా ఆశ్చర్యపోతారు. అయితే అటువంటి అత్యంత కఠినాతి కఠినమైన శిక్షలలోనే ఒకటి ద చాక్ పీర్ టార్చర్. ఫ్రెండ్స్, ఈ శిక్ష దాని పేరు కంటే చాలా రెట్లు ప్రమాదకరం. ఇందులో ఒక హజార్ను ఉపయోగిస్తారు. వ్యక్తి నోటిలో లేదా వజైనా ఏ ప్రాంతంలో హోల్ ఉంటే అక్కడ దీన్ని చొప్పించి తెరవగానే మనిషి ఆ రంధ్రం చీలిపోతుంది అండ్ చివరికి మనిషి చనిపోతాడు. అయితే ఈ శిక్ష 1627 ఫ్రాన్స్ లో ప్రారంభమైంది. గోజార్ ఔడే పలోలి అనే ఒక దొంగ రాత్రి వేళలో నిర్మానుష్యమైన ఒక పల్లెటూరులోని కపుల్ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కానీ ఇల్లు మొత్తం వెతికినా తనకు ఏమీ దొరకదు. ఎంత కష్టపడినా ఏమీ దొరకదు. దాంతో ఆగ్రహానికి లోనై కోపంతో ఊగిపోతాడు మరియు ఆ కపుల్ వద్దకు వెళ్లి డబ్బులు ఎక్కడ ఉన్నాయని వారిని బెదిరిస్తాడు. తమ దగ్గర డబ్బులు లేవని చెప్పినా కూడా దొంగ నమ్మడు. వాళ్ళిద్దరూ అబద్ధం చెబుతున్నారని భావించి కపుల్స్ కు బాధకరమైన శిక్ష విధించడానికి సిద్ధపడతాడు. దొంగ దగ్గర ఉన్నటువంటి చోక్ తీసి కపుల్స్ నోటిలో పెట్టి ఓపెన్ చేస్తాడు. ఫలితంగా ఇద్దరి నోరు పగిలి వెంటనే చనిపోయారు. సో ఈ దొంగతనం ద్వారా ఈ పరికరం యొక్క ఒరిజినల్ ను ట్రేస్ చేయవచ్చు. కానీ ఈ శిక్ష ఫ్రాన్స్ వరకు మాత్రమే పరిమితం కాకుండా మెడివల్ ఈస్ట్ మొదలైన ప్రాంతాలకు సైతం పాకింది. ఇన్ఫాక్ట్ ఒక సమయంలో ఈ శిక్ష ఇక్కడ ఇవ్వబడే అత్యంత సాధారణ శిక్షగా మారింది. అయినప్పటికీ ఈ శిక్ష ప్రతి ఒక్కరికి ఇవ్వబడేది కాదు. అబద్ధాలు, మతానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి నోటిలో అండ్ స్వలింగ సంపర్క చేసే పురుషుల పీనస్ లో మరియు అబార్షన్ వంటివి చేసుకునే మహిళ యోనిలో నేటి కాలంలో ఇవి చాలా క్రూరంగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవం ఏమిటంటే పురాతన కాలంలో ఇలాంటి క్రూరమైన శిక్షలు ప్రపంచంలోని ప్రతి రాజ్యంలోనూ అమలు చేయబడేవి. ఆ సమయంలో మనకు ప్రజాస్వామ్యం లేదా న్యాయ వ్యవస్థ వంటి సమస్యాత్మక వ్యవస్థ లేదు. అందుకే భయం ఆధారంగా వ్యవస్థను నడిపేవారు. ఇంత క్రూరమైన శిక్షను అమలు చేస్తున్నారనే వార్త మొదట ఆ వ్యక్తులలో భయాన్ని కలిగిస్తుంది. కావున ప్రజలు ఎలాంటి నేరాలు చేయకుండా భయపడతారు. అండ్ ఇక్కడ ఎంబారస్మెంట్ ఒక సైకాలజీ కూడా పరిగణంలోకి వస్తుంది. ఇంతమంది ముందు ఇంత దారుణమైన శిక్ష విధిస్తే బహిరంగంగా ఇబ్బంది పడతామనే భయం కూడా ఉంటుంది. అది అపరాధ భావన రాకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రజలు అపరాధికి శిక్ష విధిస్తున్నప్పుడు చూసి ఆటోమేటిక్గా దానికి అసహ్యకరమైన చర్యతో ముడిపడతారు. అండ్ మొరల్లీ తను అనైతికమైన పని చేసేందుకు ఇంతటి ఘోరమైన శిక్ష అనుభవిస్తున్నాడని నమ్ముతారు. కానీ లాజికల్లీ చూసుకుంటే మాత్రం ఆ నేరస్తుడు కూడా ఒక మనిషే. మానవులమైన మనమే ఏది సరైనది మరియు ఏది తప్పు అని నిర్ణయిస్తున్నాం.
అంటే డీప్ లెవెల్లో ఒక వ్యక్తి తప్పుగా ఆలోచిస్తే మనం ఆ వ్యక్తిని లేదా ఆ భావజాలాన్ని వేరు చేసి ఖండిస్తాము. సో ఆ విధంగా చూస్తే ఈ మానవ శిక్షల వెనుక మానసిక వైఫల్యాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు దీనికంటే రెండింతలు కఠినమైన శిక్ష గురించి మాట్లాడితే అదే ద బ్రాజెన్ బుల్. అది 570 మరియు 555 BC మధ్యకాలం గ్రీస్ రాజధాని ఎథెన్స్లో నివసిస్తున్న ప్రజలు నేరం చేయడానికి ముందు 1000 సార్లు ఆలోచించేవారు. ఎందుకంటే వారికి తెలుసు ఏ చిన్న తప్పు చేసినా నరకాన్ని తలపించే శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని. ఆ కాలంలో విధించబడే అత్యంత దారుణమైన శిక్షలలో మనిషిని మెటల్తో తయారు చేసిన గాడిద ఆకారపు పాత్రలో వేసి ఉడికించడం. ఈ శిక్షలు మొదటగా మనిషిని లోహపు పాత్రతో తయారు చేసిన గాడిదలో వేసి ఆపై దాని కింద మంటలు వెలిగించేవారు. ఆ తర్వాత అందులో ఉన్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అండ్ ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ గాడిద ఆకారపు పాత్ర నోటిలో చిత్రవదనం అనుభవిస్తూ అరుస్తున్న మనిషి అర్థనాదాలను బర్రె అరుస్తున్నట్టుగా మార్చే పరికరం కూడా అమర్చబడి ఉండేది. అందులో నుండి లోపల కాలిపోతున్న మనిషి యొక్క పొగలు కూడా బయటకు వచ్చేవి. అయితే ఇంత దారుణమైన ఈ యంత్రాన్ని రాజా ఫెల్లర్స్ ఆదేశాల మేరకు పెరిలోస్ అనే వ్యక్తి తయారు చేశాడు. దీన్ని తయారు చేయడం వెనుక దాగి ఉన్న అసలైన కారణం కింగ్ ఫెల్లర్స్ యొక్క ఫ్యాంటసీస్. అతనికి మనుషులను క్రూరంగా హింసించి చిత్రవదన చేసి చంపడం అంటే చాలా ఇష్టం. కొంతమంది చెప్పేదాని ప్రకారం చూసుకుంటే ఈ యంత్రాన్ని పరీక్షించడానికి ఫెలారస్ దీనిని తయారు చేసిన వ్యక్తిని ఇందులో మొదటగా పరీక్షించాడట. అండ్ ఇన్ఫాక్ట్ టెలిమేటివ్స్ అధికార దాహంతో రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని తర్వాత ఫెలారస్ ను కూడా ఇందులోనే చంపాడని చెబుతారు. అంటే దీనిని తయారు చేసిన వ్యక్తి, ఆయన చేయించిన వ్యక్తి ఇద్దరు కూడా ఇందులోనే మరణించారన్నమాట. కానీ అత్యంత ఘోరమైన మరణ శిక్షను ఇచ్చే ఈ ఆవిష్కరణ గ్రీసుకు మాత్రమే పరిమితం కాకుండా ఐరోపాలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. రోమన్ మరియు క్రిస్టియన్స్ మధ్య గొడవల గురించి మనందరికీ తెలిసిందే. సో ఈ శిక్ష అక్కడ కూడా ఉపయోగించడం ప్రారంభమైంది. ఇక ఇదే విధంగా మరో ఆవిష్కరణ గురించి మాట్లాడుకుంటే దాని పేరే ద రోమన్ క్యాండిల్. 13 అక్టోబర్ 54 నుండి 9 జూన్ 68 AD వరకు ఎంపవర్ నీరు రాజ్యం ఉండేది. మొత్తం శకం గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు రోమన్లు మరియు క్రిస్టియన్స్ మధ్య శత్రుత్వం కొనసాగుతోంది. ఈ శత్రుత్వపు మంటలో తన పగలు చల్లార్చడానికి ఒక వ్యక్తి చాలా భిన్నమైన మరియు ప్రత్యేకమైన క్రూరమైన మార్గాన్ని కనుగొన్నాడు. అతనే నీరో. అతని గుండెల్లో శత్రుత్వపు జ్వాలలు రగులుతుందన్న నీరో ఒక గార్డెన్ పార్టీని ఏర్పాటు చేస్తాడు. మరియు ఆ పార్టీలో అతను సజీవ మానవులను ఒక స్తంభానికి కట్టేసి వారిని వేలాడదీసి కాల్చివేస్తాడు. తరువాత నీరో తన రోమన్ స్నేహితులను పిలిచి ఈ దృశ్యాన్ని చూపిస్తూ ఆనందంగా పార్టీ ఎంజాయ్ చేస్తాడు. ఫ్రెండ్స్, చరిత్రలో రోమన్స్ తో ముడిపడి ఉన్న ఎంతో క్రూరమైన ఘటనలు ముడిపడి ఉన్నాయి. రోమన్ రాజులు వాళ్ళ సరదా కోసం వ్యక్తుల డిస్పర్మెంట్ కూడా చేసేవాళ్ళని చెబుతారు. మరియు కేవలం అంతేకాకుండా ఒక వ్యక్తి 2 చేతులు, కాళ్లను 4 వేర్వేరు గుర్రాలను కట్టేసి వాటిని 4 వేర్వేరు దిశల్లో లాగేవారు. ఈ పరిస్థితిలో ఆ వ్యక్తి ఎంతటి బాధను అనుభవించేవాడో అది మన ఊహలకు కూడా అందదు. మనం అలాంటి అత్యంత కఠినమైన శిక్షలను చూస్తే అన్ని శిక్షలు అత్యాచారం లేదా హత్య వంటి నేరాలకు మాత్రమే విధించబడేవి. ఆ సమయంలో మతాన్ని అనుసరించకపోవడం, మతానికి వ్యతిరేకంగా ఉండడాన్ని క్యాపిటల్ పనిష్మెంట్ గా భావించబడేది. కానీ ఈ రీజన్స్ ను పక్కన పెట్టి నేటి కాలపు మరణ శిక్ష నేరాల ప్రకారం నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటే ఏది వ్యాలిడ్ అని మీరు భావిస్తున్నారు? ఇది మానవ హక్కుల ఉల్లంఘన కనిపిస్తోందా? మీ కామెంట్స్ ఏంటో మాకు తెలియజేయండి. మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.